హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో, ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ బిఫోర్ వ్లాగ్ చూసారు కదండీ! ఇంట్లో వాళ్ళ కోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నానని దాని కంటిన్యూషన్ అనమాట. యాక్చువల్‌గా అయితే ఫ్రైడేనే పోస్ట్ చేయాలి. బట్ మిస్ అయింది. కానీ ఈ మంత్ నేను అనుకున్నట్టుగా నా రిజల్యూషన్స్ ప్రకారం కన్సిస్టెన్సీగా వచ్చాయండి వ్లాగ్స్ అన్నీ గూడా. అండ్ నాకు మోస్ట్‌లీ 1 ఆర్ 2 డేస్ మిస్ అయిందేమో వ్లాగ్ ఆర్ షార్ట్ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంత కన్సిస్టెన్సీగా అయితే ఇప్పటిదాకా లేదులెండి. అండ్ నా ఛానెల్‌లో గ్రోత్ నాకే తెలుస్తుంది చెప్పాలంటే. బట్ ఇంకా చాలా ఉన్నాయండి నేను పోస్ట్ చేయాల్సినవి. అండ్ షార్ట్స్ కూడా కొంచెం ఎక్కువ పెట్టాలని అనుకున్నా. బట్ ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేస్తుంది. ఒకేసారి రాదులెండి. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ షార్ట్స్, వీడియోస్ పెడదామని అనుకుంటున్నా. చూద్దాం. ఇప్పటివరకు అయితే బానే కన్సిస్టెన్సీగా ఉన్నా. ఇంకా అలాగే రావాలని అనుకుంటున్నా. సో, ఇప్పుడైతే బూట్స్‌కొచ్చామండి. మార్నింగ్ మార్నింగ్ లెగవగానే బయటకొచ్చేసామనమాట. సో, బయటకి రాగానే బూట్స్‌కెళ్ళాం ఫస్ట్. బుడ్డోడి కోసం ఏమైనా తీసుకుందాం బిస్కెట్స్ అనేసి. అండ్ బూట్స్ అయిపోయాక నేను నా గిఫ్ట్స్ తీసుకున్నాను కదండీ! అవన్నీ ఇప్పుడు ఇండియా పంపించాలి కదా! సో, తన దగ్గరికెళ్తున్నామనమాట. తన దగ్గరికి ఆశీష్ దగ్గరికెళ్ళి గిఫ్ట్స్ అన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టాను. ప్యాక్ అంటే పెద్ద ప్యాకింగ్ ఏం లేదులెండి. కాకపోతే ఒక్కొక్కటి విడిగా పెట్టేదానికన్నా హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నా కదా! దాంట్లోనే పెట్టేయడం. అలా పెట్టాననమాట. సో దట్ తనకు కూడా ఈజీగా ఉంటది. లేకపోతే ఒక్కొక్కటి ఏమిచ్చామో గుర్తులేక కన్‌ఫ్యూజ్ అవుతాడు గదా! ఎళ్ళాక అక్కడ వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. మనం ఫోన్‌లు చేసి అది రాలే, ఇది రాలే అని అడిగామనుకోండి ఆళ్ళకి చిరాకొస్తది. సో, అందుకే అన్నీ మంచిగా ప్యాక్ చేసేసి పెట్టాను. ఏది మిస్ అవ్వకుండా. ఇంకా బూట్స్‌కెళ్ళి అటునుంచి అటు ఇల్ఫోర్డ్ ఎళ్ళిపోయాము. ఇల్ఫోర్డ్‌లోనే బూట్స్‌కెళ్ళాంలెండి. ఇల్ఫోర్డ్‌లోనెళ్ళి వాళ్ళ ఇంటికెళ్ళి మొత్తం ప్యాక్ చేసినవన్నీ తనకిచ్చేసాననమాట. తన సూట్‌కేస్‌లో ఒక ప్లేస్ ఉంటే దాంట్లో అన్నీ పెట్టేసాను. ఇంక అక్కడంతా బిజీగా ఉందని వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. సో, ఇంక తను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎయిర్‌పోర్ట్‌కయితే వెళ్ళిపోతున్నాడు. ఇంక మేము యాక్చువల్లీ ఇవాళ వైకుంఠ ఏకాదశి అనమాట. ఇది కరెక్ట్‌గా ఈ సాటర్‌డే కాకుండా లాస్ట్ సాటర్‌డే వ్లాగ్ అండి. సో, వైకుంఠ ఏకాదశే ఆ రోజు. సో, టెంపుల్‌కెళ్ళాలని అనుకున్నాం. కాకపోతే ఇంకా అక్కడ ప్యాకింగ్ దగ్గరే లేట్ అయిపోయింది. సో, ఇంక టెంపుల్‌కయితే ఎళ్ళలేదు. అక్కడే సమోసా చాట్ తీసుకొని తినేసామనమాట. యాక్చువల్‌గా నాకక్కడ సమోసా చాట్ చాలా ఫేవరెట్. కాకపోతే అప్పుడు తినాలని అనుకోలా. ఇంక అలా కుదిరేసింది. టెంపుల్ ఎలాగో క్లోజ్ అయిపోతది. ఇంకెళ్ళినా వేస్టే కదా! అని అక్కడే ఫుడ్ తినేసామండి. దీని తర్వాత ఇల్ఫోర్డ్ హై స్ట్రీట్‌కొచ్చేసాం మళ్ళీ టీకే మాక్స్‌కి. టీకే మాక్స్‌కి బిఫోర్ డేనే వెళ్ళాను. అప్పుడు యాక్చువల్‌గా త్రియాంజ్‌కి షూస్ కొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఆ రోజు నాకు కనిపిచ్చాయి బిఫోర్ డే ఎళ్ళినప్పుడు. కాకపోతే నాకు అంత లైక్ త్రియాంష్‌ని ఎత్తుకొని ఉన్నాను కదా! షూ కరెక్ట్‌గా సరిపోయిందా లేదా? ఇవన్నీ నాకు చూడడం కుదరదు. ఒకవేళ త్రియాంష్‌ని దింపితే ఇంకా ఎత్తుకోవడం కష్టం. సో, అందుకనే నెక్స్ట్ డే ఎలాగో వెళ్తాను కదా! అని చెప్పి ఇంకప్పుడు చూద్దామని వచ్చేసాననమాట. సో, ఇప్పుడైతే హేమచంద్ గూడా ఉన్నారు గాబట్టి షూ ఏసి చూస్తారు. కొంచెం ఐడియా ఉంటది కదా! ఇద్దరుంటే పట్టుకోవడానికి కూడా ఉంటుందని చెప్పి ఇంకా ఆ రోజు ఆ ప్లాన్ గూడా పెట్టుకున్నాననమాట. బిఫోర్ డే ఎళ్ళినప్పుడు పెద్దగా రౌండ్ ఎయలేదండి. సో, అందుకనే ఇంకా ఇప్పుడు దొరికిందే ఛాన్స్ అని మొత్తం ఒక రౌండ్ అయితే వేశాను. హేమచంద్ ఏమైనా టాయ్స్ ఉన్నాయేమో చూద్దాం అని చెప్పి అన్నారు. సో, అందుకని చెప్పి ఇంకా టాయ్స్ సెక్షన్‌కొచ్చాము. యాక్చువల్‌గా 'త్రియాంష్' బర్త్‌డే టైమ్‌లో చాలా టాయ్స్ ఉన్నాయండి. అది క్రిస్మస్ సీజన్ అవ్వడం వల్లో ఏమో తెలీదు. చాలా అంటే చాలా టాయ్స్ ఉన్నాయి. ఇంకా ఆఫర్స్ కూడా చాలా పెట్టారనమాట. సో, ఇంకేమైనా దొరుకుతాయేమో అన్నట్టు అలాగా వచ్చామనమాట. ఈసారి మాత్రం అంతేమీ టాయ్స్ కనిపియలేదు. అన్నీ ఏవో మామూలుయి ఉన్నాయి. అంత ఇంట్రెస్టింగ్‌గా కొనాలి అన్నట్టుగా కూడా ఏం లేవనమాట. మేబీ అప్పుడు క్రిస్మస్ సీజన్ వల్ల పెట్టుండొచ్చు. అప్పుడు కొందామంటేనేమో అప్పటికే చాలా కొనేసాం గదా! టాయ్స్ కానీ, ఇంకా బర్త్‌డేకి. సో, వద్దులే అని అనుకున్నాం. ఇప్పుడు కొందామంటే ఏం దొరకలా. ఇంక బుడ్డోడిని కింద వదిలేస్తే చూసారు కదా! తిరుగుతా ఉంటాడనమాట. కాకపోతే షూస్ లేవు పాపం చల్లగా ఉంటుంది. సో, షూస్ కొని ఇంక అలవాటు చేయాలి. సాక్స్ అలవాటు చేయడానికే చాలా టైం పట్టేసిందండి నాకు. అసలు జాకెట్ ఏసుకోననేవాడు. ఇప్పుడైతే కొంచెం జాకెట్, సాక్స్ అన్నీ మంచిగా అలవాటయ్యాయిలెండి. ఇంకిప్పుడు షూస్ అలవాటు చేయాలి. అందులోనూ షూస్ అలవాటుంది. కాకపోతే అవసలు వెయిట్ ఉండవు. సాక్స్ లాగే ఉంటాయి కదా! మెత్తగా. అవన్నమాట. ఇప్పుడు నడుస్తున్నాడు గాబట్టి కొంచెం హార్డ్ సోల్ ఉన్నది కావాలి కదా! సో, ఆ షూస్ కోసమనమాట. నార్మల్ షూస్ ఉన్నాయిలెండి. కాకపోతే అవింకా నడిచే పిల్లలకి అవింకా సెట్ కావు కదా! ఆ షూస్‌తో నడవడం కూడా అంత రావట్లేదు త్రియాజ్‌కి. నార్మల్ ఇప్పుడు చూసారు కదా! సాక్స్ మీద ఎలా నడుస్తున్నాడో. ఆ బొమ్మ దగ్గరికెళ్ళి ఎంత సేపు ఆడాడో కొనివ్వాలనిపించింది. కాకపోతే ఏం చేసుకుంటాడులే ఇంకా ఆ బొమ్మని అన్నట్టుగా వదిలేసా నేను గూడా. కానీ ప్రతి బొమ్మ దగ్గరికెళ్ళి ఆడి, పడేసి గోల గోల చేశాడు. ఇంకా తిరిగి యాక్చువల్లీ ఇంటికెళ్ళి చాలా పనుందండి. కాకపోతే ఇక్కడ కొంచెం బుడ్డోడు ఆడుతున్నాడు కదా! అన్నట్టు ఆగామనమాట.
సో, ఇదంతా అయిపోయాక ఇంటికెళ్ళి వంట గూడా చేసుకోవాలి. యాక్చువల్లీ చెప్పా కదా! టెంపుల్‌కెళ్దాం అనుకున్నామని. ఇంకా ఆ టెంపుల్‌లోనే ఫుడ్ తినేస్తాం కదా! అని అనుకున్నాను. ఇంక అక్కడ తినలేదు కాబట్టి ఇప్పుడు ఇంటికెళ్ళి కంపల్సరీ కుకింగ్ అయితే జేసుకోవాలి. ఇంత తిరిగాక వండాలి అంటే చాలా కష్టంగా అనిపిచ్చిద్ది. బట్ తప్పదు చేయాల్సిందే. ప్రియాంష్‌కైతే ఆఫ్టర్‌నూన్ సెర్లాక్ తినేసాడు. ఇంకా ఈవినింగ్‌కి కుక్ చేయడమే. సో, కొంచెం పర్లేదు. సో, ఇప్పుడైతే ఇంకా మొత్తం బుడ్డోడు మొత్తం తిరిగి, తిరిగి, తిరిగి అలసిపోయాక ఆ చివర ఇటు సైడ్ టాయ్ సెక్షన్ ఉంటే, అటు సైడ్ కరెక్ట్‌గా అపోజిట్‌లో ఆ చివరుందనమాట షూస్ సెక్షన్. ఫస్ట్ అయితే షూస్ అస్సలేసుకోనన్నాడు. ఇంక బలవంతంగా సైజ్ తెలియాలి గదా మనకి. సో, అందుకనే బలవంతంగా ఏసి చూసి ఒక షూ అయితే ఫైనల్లీ సెలెక్ట్ చేశామండి. ఆ షూ నేను దీంట్లో చూపిచ్చానో లేదో తెలీదు. బట్ తర్వాత తర్వాత చూపిస్తాలెండి. మేబీ 15 పౌండ్స్ సంథింగ్ పడింది టీకే మాక్స్‌లోనే. అండ్ దాంతో పాటు నేను కేక్ ట్రే కొనాలని యాక్చువల్లీ ఎప్పటినుంచో అనుకుంటున్నా. క్రిస్టమస్ అప్పటి నుంచి. బికాస్ త్రియాన్ష్‌కి చేద్దామని. కేక్స్ ఏమన్నా కప్ కేక్స్ చిన్న చిన్న కేక్స్ అట్లా చేద్దాం త్రియాన్ష్‌కి అని అనుకుంటున్నా. బట్ అప్పటినుంచి అలా 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 అయిపోతూ ఉందనమాట. న్యూ ఇయర్‌కి చేద్దాం అనుకున్నా. అది అయిపోయింది. న్యూ ఇయర్‌కి పాపం త్రియాన్స్ సిక్ అయ్యాడులెండి. సో, అందుకనే ఇంకా న్యూ ఇయర్ రోజు బానే ఉన్నాడు. నెక్స్ట్ డే సిక్ అయ్యాడనమాట. సో, ఇంకా అలా 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 పోస్ట్‌పోన్ అయితూ ఇప్పుడు కొన్నాననమాట. టీకే మాక్స్‌లో దొరికింది. మంచిగా ట్రే 5 పౌండ్స్ సంథింగ్ ఎంతో పడింది. బట్ బావుందనమాట. ఇంకెప్పుడు చేస్తానో ఏమో చూడాలి కేకయితే. చేసినప్పుడైతే తప్పకుండా మీతో కూడా షేర్ చేసుకుంటానండి. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇంటికి రాగానే సాంబార్ అయితే పెట్టేసాననమాట. యాక్చువల్లీ ఇదొక పెద్ద డౌట్ ఏం వండాలి అనేది. నాన్ వెజ్ అయితే తొందరగా అయిపోతది వండడము అండ్ ఈజీగా డిసైడ్ అవ్వడానికి కూడా ఈజీ ఉంటది. ఇంకా వెజ్‌లో వండాలి అంటే అసల నాకైతే ఏం ఐడియాస్ రావు. ఈ మధ్య అయితే నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకుంటున్నా కొత్త కొత్త డిషెస్ కోసం. బికాజ్ అంత వెజిటబుల్స్ ఇక్కడ దొరకవు. దొరికినవి మనం తినము. సో, అలా అవుతుందనమాట. అందుకని జెప్పి ఇంకా సాంబారయితే ఈజీగా అయిపోతుంది. అండ్ దట్ టూ గుడికెళ్ళాలి అని అనుకున్నారు కదా! గుడిలో సాంబార్ రైస్ పెడతారనమాట. సో, ఆ సాంబార్ రైస్ కూడా మైండ్‌లో ఉండిపోయింది. సో, సాంబార్ చేసేసుకుంటే నెక్స్ట్ డే ఏమన్నా ఫ్రైయో ఏదన్నా చేసుకుంటే సరిపోతుందని జెప్పి ఇంకా సాంబారయితే పెట్టేస్తున్నాను. అండ్ దట్ టూ నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉందండి. ఏంటి అంటే సినిమాకెళ్తున్నామనమాట. యాక్చువల్లీ నేను మూవీ చూసి ఆల్‌మోస్ట్ ఒక 1 ½ ఇయర్ అవుతుండొచ్చు. బేసిక్‌గా నాకు మూవీస్ అంటే చాలా పిచ్చి. ఎవ్రీ ఫ్రైడే మూవీ రిలీజ్ అవ్వగానే ఫ్రైడే, సాటర్డే, సండేలో మూవీకెళ్ళిపోవాలి. అంత పిచ్చిగా ఉండేదాన్ని. ఆ తర్వాత తర్వాత యూకే వచ్చాక కొంచెం తగ్గింది. బట్ చాలా వరకు మూవీస్ కవర్ చేస్తూనే ఉండేవాళ్ళం. బికాజ్ ఇక్కడ అన్‌లిమిటెడ్ కార్డ్ ఉంటదనమాట. 15 ఆర్ 16 పౌండ్స్ ఉంటుందండి మంత్‌కి. ఎన్ని మూవీస్ కావాలంటే అన్ని మూవీస్ చూడొచ్చనమాట మనం. సో, హ్యాపీగా ఖాళీ దొరికినప్పుడల్లా ఎళ్లి చూసేవాళ్ళం. ఇంకా దాని తర్వాత బుడ్డోడు ప్రెగ్నెన్సీలో గూడా చాలానే చూసాను. ఇంకా నేను కూర్చోలేకపోయే సిట్యుయేషన్‌లో ఇంకా ఆపేసాననమాట. సిక్స్త్ మంత్ అనుకుంటున్నా మేబీ. అప్పుడే లాస్ట్ మూవీ అనమాట. ఇంకా అక్కడ నా వల్ల కావట్లేదు. నేను కూర్చోలేకపోతున్నాను అని చెప్పి ఇంకప్పుడు అన్‌లిమిటెడ్ కార్డ్ గూడా క్యాన్సిల్ చేపిచ్చాను. ఇంకా అప్పటినుంచి ప్రొజెక్టర్‌లోనే మూవీస్ చూసేదాన్ని. ఇంకా 'త్రియాంష్' పుట్టాకైతే అసలు మూవీస్ చూడడమే తగ్గిపోయిందండి. అసలు ఎలా చూసేదాన్ని ఇప్పుడైతే ఎప్పుడో ఒకసారి 'హేమ్‌చంద్' హాఫ్ దొరికినప్పుడు పెడతారు మూవీ. అప్పుడే అంతే. ఇంక అంతకు మించి ఒక మూవీ గూడా ఎక్స్‌ట్రా చూడట్లేదనమాట. ఆ హాఫ్ ఉన్న రోజు ఒకటో, రెండో మూవీస్ చూస్తాను. 2 డేస్ హాఫ్ ఉంటది కదా! బేసిక్‌గా. సో, 2 మూవీస్ లేదంటే వన్ డే బయటికి ఎక్కడికైనా ఎళ్ళినా 1 మూవీ అంతే. వీక్‌లో ఒక మూవీ. అది గూడా చాలా రేర్‌గా. సో, అలా అయిపోయిందండి ఇంకా. ఇప్పుడైతే మొత్తం డిషెస్ అన్నీ వాష్ చేసేసుకొని, కుకింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. సో, ఇవన్నీ కడిగేసాననమాట. మళ్ళీ రేపటికి ఉంచుకోకూడదు గదా! అందుకని ఇప్పుడు సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయింది. రైస్ అయిపోయింది. ఇంకా బుడ్డిగాడి కోసం అని చెప్పేసి రాగి జావ చేశాననమాట. యాక్చువల్లీ రాగి జావ తిని చాలా రోజులైంది 3 ఇయర్స్. అప్పుడు వామిటింగ్ చేసుకున్నాడు రాగి జావ చేసుకున్నాక. అందుకని చెప్పి నేనే గ్యాప్ ఇచ్చేసానండి. నాకే భయమేసిందనమాట. నార్మల్‌గా ఇంకో ఫుడ్ అయినా గానీ రైస్ అలాంటిదైతే పెట్టేసేదాన్నేమో. మేబీ రాగి జావ ఎందుకో అట్లా పడిపోయింది నాకు. సో, కొంచెం గ్యాప్ ఇచ్చాను. అంత వార్మ్ చేసుకోవడం ఫస్ట్ టైమ్ చూడడం అట్లాగా. అంటే ఇంతకుముందు చేసుకున్నాడులెండి. చిన్నగున్నప్పుడు పాలు తాగేటప్పుడు కక్కేసేవాడు బాగా. అండ్ దాని తర్వాత ఇలా సాలిడ్ స్టార్ట్ అయ్యాక అసలెప్పుడు వామిటింగ్ అయితే ఏం చేసుకోలేదు. స్టార్టింగ్‌లో కొంచెం కక్కేవాడు. అండ్ అది కూడా చాలా లైట్‌గా లేండి. అంటే ఫుడ్ ఎక్కువయ్యి అలాగనమాట అంతే. సో, ఇంకా ఆ తర్వాత అసల వామిటింగ్ అనేది నేను ఇప్పటిదాకా చూడలే బుడ్డిగాడి దగ్గర. సో, సడెన్‌గా చూసేసరికి చాలా భయమేసింది నాకైతే.
ఇప్పుడైతే మొత్తం సెట్ అయిపోయిందిలెండి. ఫుల్ హెల్త్ అంతా బానే ఉంది. కాకపోతే ఇయర్ స్టార్ట్ అవ్వంగానే సడెన్‌గా మూల పడిపోయాడు. అండ్ ఇప్పుడైతే అంతా బానే ఉంది. కాకపోతే కోల్డ్, కాఫ్ కూడా చాలా వరకు బెటరే. కోల్డ్ మాత్రం ఇంకా నోస్ కంటిన్యూషన్ రన్నింగ్ అవుతుందనమాట. ఆహ్, వెదర్ బాలేదులెండి. బేసిక్‌గా బయట ఫ్లూ అది ఉందంట. సో, అందుకని మాక్సిమం బయట గూడా ఎక్కువ తిప్పకుండానే చూసుకుంటున్నా. అండ్ ఇప్పుడేమో వెదర్ గూడా చాలా అంటే చాలా కూల్‌గా ఉంటుంది. అండ్ నార్మల్‌గా బయట తీసుకెళ్ళినా అంత ఇదుండదు గానీ త్రియాంజ్‌కి స్నానం చేపిస్తే మాత్రం ఊరికే జలుబు చేసేసిద్ది. ఇప్పుడని కాదులెండి. ముందు నుంచి గూడా అంతే. బాగా చల్లగా ఉన్న టైంలో స్నానం చేపిస్తే వెంటనే కోల్డొచ్చేది. కాకపోతే ఎక్కువ సేపు ఉండేది కాదు. సో, అంత అనిపిచ్చేది గాదు. ఇప్పుడింకా వెదరు బాగా కూలింగ్‌గా ఉంది. అసలా ముక్కయితే ఆగట్లేదనమాట. ఇంకా బూట్స్‌కెళ్ళా గదండీ మార్నింగ్ బిస్కెట్స్‌తో పాటు నోజల్ డ్రాప్స్ అండ్ అలానే నోజల్ డ్రాప్స్ కాదవి స్ప్రే అనమాట. నోజల్ స్ప్రే అండ్ ఆల్ ఔట్ లాగా ఉంటుంది. ఆల్రెడీ నేను ఇది చెప్పినట్టున్నాను మీకు బిఫోర్ వ్లాగ్స్‌లో. ఆల్ ఔట్ లాగా ఉంటుంది. దానికొక కాయిల్ ఉంటదనమాట. ఆ కాయిల్ పెడితే కొంచెం విక్స్ ఫ్లేవర్ లాగా మంచి ఫ్లేవర్ ఒస్తది. దాంతో నోస్ క్లియర్ అవుతుంది. మా బుడ్డోడు స్ప్రే గూడా చేపిచ్చుకోడు నాజల్స్‌కి. సో, ఇంకా అందుకని అదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి మాక్సిమం అవే పెడుతున్నాను. బట్ ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు లేదంటే మరి ఎక్కువ ఇబ్బందయినప్పుడు ఉంటుందని చెప్పి స్ప్రే కూడా కొనుంచాను. కాకపోతే ఆ స్ప్రే చేపించుకోవడానికి మాత్రం చుక్కలు చూపిస్తాడండి. అసలు మెడిసిన్స్ ఏసుకోడు, స్ప్రే చేసుకోడు. ఇలాంటియయితే త్రియాంజ్‌కి నార్మల్‌గా నాకు గూడా అంతే. బేసిక్‌గా మెడిసిన్స్ ఏసుకోను. ఇంకా విక్స్ అవి రాసినా నాకు నచ్చదు. స్ప్రే చేసుకోవడం ఇలాంటియి నాకే నచ్చదు. ఇంకా త్రియాంజ్ కూడా నాలాగే తయారయ్యాడు. ఇంకా నాకంటే నాకు పర్లేదు పిల్లోడు గదా! త్రియాంజ్ చేసుకోకపోతే ఇప్పుడు నాకు తెలుస్తుంది బాధ. హేమచంద్ ఏదో మూవీ పెడతా అన్నారు. సో, ఇంక అన్నీ రెడీ చేసి ఒకేసారి ఇంకా కిచెన్ నుంచెళ్ళిపోతే ప్రశాంతంగా కూర్చొని మూవీ చూడొచ్చు ఫుడ్ తినేసి అని అనుకుంటున్నాను. నార్మల్‌గా అయితే ఎప్పుడు ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే ఈ 3 డేస్‌లో వస్తదండి ఆఫ్. ఈసారి ఏంటో ఫ్రైడే, సాటర్డే వచ్చిందనమాట. మూవీ కోసమో ఏమో తెలీదు గానీ. సో, ఇంకా యాక్చువల్‌గా అయితే ఇవాళ ఫ్రైడేకే బుక్ చేయమన్నారు. కాకపోతే సాటర్డేకి బుక్ చేయాల్సొచ్చిందండి. యాక్చువల్లీ ఇక్కడ మాకు యూకేలో థర్స్‌డేనే రిలీజ్ అవుతదనమాట. కాకపోతే థర్స్‌డే ఏంటంటే ఈవినింగ్ వస్తది షో. సో, ప్రియాంష్ ఆ రోజు షిఫ్ట్ ఉంది కదా! అని చెప్పి ఫ్రైడే అన్నారు. ఫ్రైడే ఏమో మార్నింగ్ హాయ్ షో చెప్పు హాయ్ లేదనమాట. పిల్లలతో హాయ్ ఎళ్ళేటప్పుడు మార్నింగ్ షో లేదంటే ఆఫ్టర్‌నూన్ షో మాత్రమే అలో ఉంది. ఈవినింగ్ షోకి అలో లేదు. అండ్ దట్ టూ కిడ్స్ అలౌడ్ సినిమాసే ఉంటాయండి. వాటికి మాత్రమే తీసుకెళ్ళాలి పిల్లల్ని. 12 ఏ అని ఉంటది. 12 అండర్ 12 పిల్లలు, లేదంటే 18 బిలో పిల్లలకి అలా కొన్ని మన ఇద్దరు రూల్స్ రూమ్మేట్స్ అక్కడికి ఉంటాయన్నమాట. వెళ్ళిపోయారు రైళ్ళు 'పుష్పకైతే' అది లేదు. పిల్లల్ని అలో చేయరు. బికాజ్ దాంట్లో వయలెన్స్ ఎక్కువుంటది గదా! ఇది కొంచెం నార్మల్ సినిమానే. పిల్లలు గూడా ఎలో ఉంది. సో, అందుకనే హ్యాపీగా వెళ్ళిపోయాం మూవీకైతే. వెళ్ళడానికి బానే వెళ్తున్నాను కానీ, నాకైతే చాలా అంటే చాలా టెన్షన్‌గుందండి 'త్రియాంజ్‌ని'. బికాజ్ ఫస్ట్ టైమ్ కదా! 'త్రియాంష్' మూవీకి రావడం అండ్ మొత్తం క్లోజ్డ్ ఉంటది. చీకటుంటది. ఉంటాడా లేదా? అసలు నార్మల్‌గానే ఒక దగ్గర ఉండే ఇది గాదు. ఒక్కడే ఆడుకుంటాడు. బట్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. సో, ఇంకా కూర్చుంటాడా? కూర్చోడా? అని చాలా టెన్షన్ పడ్డా. బట్ చాలా అంటే చాలా సహకరించాడండి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంకా అలా మూవీ చూసాడు. మధ్య మధ్యలో క్లాప్స్ కొట్టుకుంటూ, అరుచుకుంటూ, ఆడుకుంటూ బానే ఎంజాయ్ అయితే బానే చేశాడు. నేనసలు కూర్చోడేమో ఒళ్ళోనే అనుకున్నా. కాకపోతే నా నా ఒళ్ళో నుంచి ఆళ్ళ నాన్న దగ్గర నుంచి నా దగ్గర అలా తిరుగుతా ఉన్నాడు. బట్ ఓకే అనమాట. మరీ కిందకెళ్ళిపోతా అలా ఇంక అంత ఇసికిచ్చలేదు. బానే కూర్చొని చూసాడు. అండ్ సెకండ్ హాఫ్‌లో బ్రేకొచ్చింది కదా! ఇంక అంతసేపు అలా కూర్చోబెడితే తనకి కొంచెం ఇదిగా ఉంటుందని బయట ఇలా సిట్టింగ్ ఏరియా ఉందనమాట. సో, ఇంక అక్కడ తీసుకొచ్చి వదిలేస్తే కాసేపు బాగా ఆడుకున్నాడు. ఇంకా ఇంటర్వెల్‌లో ఇంతసేపు ఆడాడు గదండీ! లోపలికెళ్ళాక ఆడుకోవాలనిపించినట్టు ఉంది. కిందకి దిగుతా అన్నాడు. ఇంకా బిస్కెట్ ఇచ్చి, జ్యూస్ ఇచ్చి అలా కూర్చోబెడితే కూర్చొని చూసాడు. ఆ తర్వాత ఇంక నిద్రపోయాడులెండి. కాకపోతే 70-75% మూవీ అయితే చూసాడు. నాకైతే భలే అనిపించింది. 'త్రియాష్‌తో' గూడా మూవీకెళ్ళొచ్చా అనిపించింది. ఫస్ట్ టైమ్ మూవీ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకైతే బాగా నచ్చింది. నాకు సగం సినిమా చూసేదానికన్నా 'త్రియాంష్' ఫేస్ చూడడమే ఎక్కువైపోయిందిలెండి. 'త్రియాంష్' ఎలా చూస్తున్నాడు? ఏం చూస్తున్నాడు? ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు? అని అలా 'త్రియాంష్' ఫేసే ఎక్కువ సేపు చూస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్లీ మూవీ విషయానికొస్తే యాక్చువల్లీ ఫస్ట్ డే చాలా బావుందని చెప్పి రివ్యూ చూసాను. దాని తర్వాత సెకండ్ డే అంటే లైక్ ఫస్ట్ డే ఇన్ ద సెన్స్ మాకు థర్స్‌డే రిలీజ్ అయింది కాబట్టి అప్పుడు. ఫ్రైడే ఇంకా రిలీజ్ అవ్వంగానే అస్సలు బాలేదని చెప్పి టాకొచ్చింది.
నేనైతే అస్సలు బాగోదేమో, బోర్ కొట్టిద్దేమో మూవీ అనుకున్నా. అసలే 3 అవర్స్ చేసేస్తాడు. ఇంకెలా చూడాలా అనుకుంటూ ఉన్నా గానీ, మూవీ అయితే మాకు బాగా నచ్చింది. నాకు 'హేమచంద్‌కి' అయితే బా నచ్చిందండి మూవీ. అసలే 3 అవర్స్‌తో ఎళ్తున్నాము. ఎలా ఉంటదా అనుకున్నాను. బట్ ఫైనల్లీ నేను, హేమచంద్ అయితే సాటిస్ఫై అయ్యామనమాట. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. యాక్చువల్లీ వ్లాగ్ అయితే చాలా షార్ట్‌గా ఉంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మళ్ళీ మంచి వీడియోతో